సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణం పట్టుకొచ్చిరా, పెద్ద కుంభకోణం పట్టుకొచ్చింది బీఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణ. బాంబులు ఏంటంటే మీకు ఎరికేనా? ఒక ఆయన బాంబులు వేసినాడు, దసరాకు దీపావళికి బాంబులు వేల్తాడు. ఇప్పుడు బాంబులు వేల్తలేవు, ఇప్పుడు తుస్సు బాంబులు అయినాయి. ఇప్పుడు రివర్సు కాంగ్రెస్ పార్టీలో బాంబులు వేల్తానికి సిద్ధమవుతాయి రోజు రోజుకు. బీఆర్ఎస్ లో వేల్తాయన్న బాంబులు ఇప్పుడు కాంగ్రెస్ లో వేల్తాయి. దీపావళి పండుగ అయిపోయింది, మళ్ళీ దీపావళికి వెళ్తాయా మరి ఎప్పుడు వెళ్తాయో తెలియదు. అలా అయితే వీళ్ళైతే సంక్రాంతి పండుగ ముందరనే వెళ్తాయి. చూడు బాంబులేట్ అన్న, మా బాంబులేట్ అన్న ముచ్చట ఒకటి గమనించరు. బాంబుల మంత్రి కొడుకు బాంబులేటి అటు రాయదే, బాంబులేటి మంత్రి కొడుకు దౌర్జన్య కాండ హత్యాయత్నం కేసు నమోదు దాకా వెళ్ళిన ఉదంతం. బాంబులేటి కొడుకు అమ్మో, ల్యాండ్ గ్రాబింగ్ బౌన్సరు ఇంకేందో బొమ్మ వేసారు. ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుంటే మా బాంబులేటి కొడుకు. బాంబులేటి కొడుకు అంటే మీకు ఎరకపోతే మీరు యూట్యూబ్ లో కొట్టి బాంబులేటి అని కొడితే వచ్చేస్తుంది. సో ఆ బాంబులేటి గారి కొడుకు అంట దౌర్జన్య కాండట, మరి సంపేదాంక పోయిందంట. ఎక్కడో చూడరు, గండిపేటలో విలువైన ప్రైవేటు భూమి కబ్జాకు ప్రయత్నం చేసిండు. 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి ప్రహరీ కూల్చివేసిండు. స్థలం యజమాని పైన దాడి చేసిండు. తప్పిన ప్రమాదం, తమపై హత్యాయత్నం చేశారని బాధితులు ఫిర్యాదు చేసిండు. బలగాలతో వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టిన పోలీసులు. మంత్రి కొడుకుపై కేసుకు సిద్ధమైన ఉన్నతాధికారి. కేసు పెట్టాలంటే మా బాంబులేటి ఒప్పుకుంటాడా? ఇప్పుడు బాంబులేటి కొడుకు అంటే డబల్ బాంబులేటి. బాంబులేటి కొడుకును అరెస్టు చేసేంత దమ్ము తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఉన్నదా? బాంబులేటి ముట్టుకునే మీ పదవులు ఉంటాయా, మీ ఉద్యోగాలు ఉంటాయా? నెంబర్ 2 ఉన్నాయా మా బాంబులేటి? ఇది తెలియదా? ఇక మళ్ళీ మీరు కింది మీదకి అనుకుంటారు ఈయన పేరు బాంబులేటి, మరి వేరే పేరు ఏం లేదు. మళ్ళీ మీరు మా అన్నలను, మా కాంగ్రెస్ లో ఉన్న మినిస్టర్లు అందరూ నాకు కలపకరి, ఏ మంత్రులు నాకు తెలియదు. వీళ్ళు రాసిరు ఒక ఆయన బాంబులేటాడ. మరి ఆ బాంబులేటి ఎవరు? ఆయన కొడుకు పటప్పగడ్డీలు 70 మంది బౌన్సర్లతో పోయి గచ్చిపోలిలో గండిపేటల వాళ్ళ నాయన జాగిరాడు ఉన్నాయి కదా, మరి అక్కడ హిమాయత్ సాగర్ లో గుంజుకురు కదా ఫామ్ హౌజులు. అట్లా మరి ఇంకో ఫామ్ హౌస్ ఏమైనా కడదాం అనుకుంటే గండిపేట అక్కడ మరి ప్రైవేటు భూములు కబ్జాకు గుంజుకోవడానికి ఈ అంతా కథ నడిపిస్తారట. మరి అరెస్టు చేద్దాం చూసాడు ఒక ఉన్నతాధికారి. అయితే ముఖ్య నేత రంగ ప్రవేశంతో పోలీసులు వెనకడిగి వేసిరు. అంటే చట్టం బాంబులేటికి సుట్టమైంది. చట్టము బాంబులేటికి సుట్టమైంది. బాంబులేటి కొడుక్కి అతిపెద్ద సుట్టమైంది. ఆ ముఖ్య నేత రంగ ప్రవేశం అంటే బాంబులేటి కంటే పెద్ద ముఖ్య నేత ఎవరుండే మనందరూ తెలుసు. బాంబులేటి నెంబర్ 2. నెంబర్ 1 ఎవరు రాష్ట్రంలో? నెంబర్ 1 అయితే మా ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే. మా ముఖ్యమంత్రి రేవంత్ అనంటే రంగంలోకి దిగంగానే పోలీసు ఉన్నతాధికారి ఫగత్ జరిగిండు. శివధర్ రెడ్డి గారా మరి ఇంకోరు అన్న తెలియదు. సో ఫగత్ జరగట మరి ఇది రాసిరు. వాళ్ళు పూర్తిగా చెప్పరు. నమస్తే అంటే వాళ్ళు పూర్తిగా అసలు విషయం చెప్పరు, తిప్పుకొస్తారు. అంతా తిప్పుకొచ్చి వదిలేస్తారు. ఇంకో కేసుకు సాహసించిన ఉన్నతాధికారిపై వేటుకు కూడా ఒత్తిడి చేశాడ. సో ప్రైవేటు వ్యవహారంలో జోక్యం ఏంటని ముఖ్య నేత ఆగ్రహం వ్యక్తం చేశాడ. ఇక సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన మంత్రి అట, బాంబులేటట, మరి ముఖ్య నేతట. ఇక మరింత బదనాం అవుతామన్న హెచ్చరికలతో వెనక్కి తగ్గిరట. చివరికి ఇరుపక్షాలపై తూతూ మంత్రంగా కేసు నమోదని క్వశ్చన్ మార్కు. శనివారం రాత్రి ఘటన జరిగితే ధృవీకరించిన పోలీసులట. రాజకీయ అధికార వర్గాల్లో కబ్జా ఘటన కలకలం రేపుతుందట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఓ భూమి కబ్జా చేస్తాను పోతే పోలీసు ఉన్నతాధికారులు బౌన్సర్లు తీసుకుపోయి ఇబ్బంది పెడితే కేసు పెడదాం అనుకుంట. ఆయన పైన నా కొడుకురా, నా కొడుకు నువ్వు జైల్లో పెడతావా, నా కొడుకు నువ్వు కేసు పెడతావా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మరి మా రేవంత్ అన్న ఇన్వాల్వ్ అయినట. రేవంత్ అన్న ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఎట్లా పెడతావురా బై కేసు, నీ పని అవుతానని ఆయన పగత్ జరిగిందంట. అయినా మా పొంగులేటి శ్రీనన్న ఊకోకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే ఏంది
కడిగిన ముత్యం అసోంటోని నేను నా కొడుకుని అరెస్ట్ చేద్దామని చూస్తారా అని చెప్పేసి ఆయన సస్పెండ్ చేయాల్సిందే అనంట. సస్పెండ్ చేయాల్సిందే. నేను కడిగిన ముత్యం అసోంటన్నా నేనేంది నా పతారయ్యిందని చెప్పేసి ఒక ఉన్నతాధికారి పైన వీళ్ళు చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేసినట్టు చివరకు లోకం తెలిస్తే నోట్లో మూస్తారని చెప్పేసి సిగ్గా అనిపించట మూసుకొని పండుకురట లాస్ట్కి అంతా కలిసి తుపేలు కేసులు పెట్టి పగ జరిపిరట కొడుకుని. రాఘవ కన్స్ట్రక్షన్సా? రాఘవ కన్స్ట్రక్షన్స్ పెద్దది ఈ అంటారుగా ఈ వెస్ట్ జోన్ లో పెద్ద అనమాట మా అన్న. రాఘవ కన్స్ట్రక్షన్ అంటే అది పెద్ద కంపెనీ. సో అందువల్ల అన్నగారి కొడుకుని ముట్టుకునే దమ్ము పోలీసు వాళ్ళకు లేక పోలీసు వాళ్ళని దద్దమ్మలుగా తయారు చేసే కాడికి మన నల్లమల్ల పులి హోంమంత్రి గారు చేసిరట. మరి వాళ్ళు రాసింది అదే క్లియర్. తెలియదా అనే దీపావళి పండుగ ఓడాడు బాగుని వెళ్తున్నాడు మా అన్నే కదా. సో అందువల్ల ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. మా పొంగులేడి సీనన్న ఈ హిమాయత్ నగర్ ప్యాలెస్ అమ్మి లేదు మా రేవంత్ అన్న జూబ్లీస్ ప్యాలెస్ అమ్మి మీకు ఇస్తాను అనుకుంటారా? ఇట్లా భూములు మింగితేనే మీకు ఓట్లు పైలు పంతురు. ఓటుకు 5,000 మీరు ప్యాలెస్ అమ్ముకొని ఇస్తారు అనుకుంటున్నారు. ఇట్లాంటి లంగా పనులన్నీ చేస్తే పైలు పంతురు. అది అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తట. 2 ఏళ్ల పాలన ఆగమైన తెలంగాణట. కేసీఆర్ సుసంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు చేసాడు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రుణాలు 3.48 లక్షల కోట్లు అయితే 2 ఏళ్లలోనే 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చిన కాంగ్రెస్. ఇట్లాగా కొనసాగితే 5 ఏళ్ళు 6.25 లక్షల కోట్లకు అప్పు పోతుంది. కేసీఆర్ పాలనలో భారీగా రెవెన్యూ మిగులుండేది, ఇప్పుడు లోటున్నది. కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు. తలసరి జిఎస్డిపిలో అప్పుడు టాప్ ఉన్నాం, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాం. ప్రతి ద్రవ్యోల్బణంతో ఆగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నెల నెల లెక్కలు బయటకు వస్తా అంటే తగ్గుతున్నాం. మనం పైకి పోతలేం, తగ్గుతున్నాం. మన లెక్కలు మైనస్లో పోతున్నాం. మన ఆర్థిక వృద్ధి $3 ట్రిలియన్ ఎకానమీ అవుతాం. $3 ట్రిలియన్ 2047 విజన్. అది మా తెలివి. ఇగో అందుకే విజన్ బ్రహ్మాండంగా ఉందంట. మరో 6,000 కోట్ల అప్పు. ఆర్బీఐ ఈ వేరంలో సర్కారు రుణ సమీకరణ వార్షిక లక్ష్యానికి నుంచి 120% రుణం తెచ్చుకుంది. ఓ సంవత్సరానికి దేవాల్సిన దానికంటే 120% ఎక్కువ తెచ్చుకుంది. 250% తెస్తాం. మమ్మల్ని కూడా వ్యక్తుడు మేమేనా ముఖ్యమంత్రి? మా లెక్క అట్లుంటది. మరి ఇక రైతు బతుకు తలకిందులు అవుతుంది. 2 ఏళ్ల రిక్త హస్తం. కాంగ్రెస్ పాలనలో కుదేలైన యవసం. గ్రామాల్లో మళ్లీ సమైక్య పాలన నాటి గోస. చెప్పుల లైన్లు, లాఠీ దెబ్బలు, ఆత్మహత్యలు. రైతు భరోసాకు ఎసరుపెట్టరు. బోగస్ గా బోనస్ ఉన్నది. పంట బీమా లేదు, పరిహారం రాదు. కాంట్రాక్టర్లతో నీళ్లు తెచ్చిపోసుకున్న రైతులు ట్రాక్టర్లతోని. పంట కొనే దిక్కు లేక ధర దక్కక కంట నీరు పెడుతున్న రైతన్న. సో ఇది రైతుల కష్టాలు. 2 సంవత్సరాలుగా రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, పెన్షన్లు రాలే, కరెంటు రాలే, నీళ్లు రాలే, నిధులు రాలే, పంట కొనలే, ఇథనాలు దొరకలే, మందు బస్తాలు దొరకలే, ఇక లాస్ట్కి బోనస్ రాట్లే. ఇంత లావు తింటారు గార్దిగుడ్లు ఇప్పుడు జనాలు. రైతు ఎంత సంతోషంగా ఉంటే దేశంలో ఎక్కడా సంతోషంగా ఈ రాష్ట్రంలో కళ్ళకి వెళ్ళి నెత్తులు వస్తుంది. నీళ్లు అయిపోయినాయి, నెత్తులే వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పరిపాలన. మరి రైతు ఆగమైపోతుంటే మా రేవంత్ అన్నకు తేనె పోసినట్టే ఉన్నది కళ్ళల్లో.